ప్రతి ఒక్కరు నమస్కారం. ఈరోజు మీ అందరితో సమావేశం ఎన్నికలైన తర్వాత మీ అందరినీ కలుసుకోవాలని, ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది కనుక వివిధ వర్గాల నుంచి మీ ద్వారా నేను కొంత తెలుసుకుందామని ఈ ఎన్నికలు ఇవాళ మన రాష్ట్రంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం బద్ధంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా స్వచ్ఛందంగా చాలామంది ఓటర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనటం, అదేవిధంగా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరగటం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రతి ఓటరు కూడా తన ఓటుని వినియోగించుకోవాల్సిన బాధ్యత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది. మన దేశంలో అక్షరాస్యత తక్కువైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు ఏర్పడాలనేది మన రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఈరోజు మన జరిగిన ఎన్నికలు చాలా బాగా జరిగినాయి, చక్కగా జరిగినాయి. ఎన్నికల సమయంలో పెద్ద గొడవలు లేకపోయినా ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న గొడవలు చాలా దురదృష్టకరం. అవి కూడా జరగకుండా ఉంటే మరి ఎన్నికలు బాగా జరిగినట్టుగా భావించేవాళ్ళం. ఏదైనా మొత్తం మీద ఎక్కడా రీపోలింగ్ లేకుండా ఎన్నికల సంఘం బాగానే నిర్వహించిందని అనుకోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు సంక్రాంతికి ఏ విధంగా వస్తారో హైదరాబాద్ నుంచి అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో, కసితో రెండింతలు ఎక్కువ మంది హైదరాబాద్ కానీ, మెడ్రాస్ కానీ, బెంగళూరు కానీ, మరి వైజాగ్ నుంచి ఈ జిల్లాలకు కానీ, అట్లాగే ఇతర బాంబే నుంచి కానీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా చాలామంది బాగా వచ్చి ఏమైనా సరే ఈ ఎన్నికల్లో మేము ఓటు వేయాలి అనేటువంటి మరి ఖచ్చితమైన అభిప్రాయంతో వచ్చి కసిగా ఓటేశారు. ఈ కసిగా ఓటేయటానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, మనకి సరైన రాజధాని లేదు, హైదరాబాద్ చూస్తుంటే మనకి బాధ వేస్తుంది, ఆ విధమైన రాజధాని మనం ఎప్పుడు కట్టుకుంటామని అనేటువంటి బాధతో కూడా చాలామంది వచ్చి ఇవాళ కసిగా ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి కంకణం కట్టుకొని ఇవాళ కూటమి ప్రభుత్వానికి మరి వచ్చిన వాళ్ళల్లో 95% కూటమికి ఓటేశారు. చాలా సంతోషదాయకం. ప్రజలు కూడా అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం మారాలనేటువంటి రైతులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఆఖరికి పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా మా డబ్బు మాకు ఇస్తున్నారు తప్పితే మేము ఎక్కడో ఎవరు సొంత డబ్బు ఇవ్వటం లేదు కనుక ఇవాళ అభివృద్ధి కూడా జరగాలి కనుక అభివృద్ధి జరగలేదు కనుక ఒక పోలవరం కానీ, ఒక రాజధాని కానీ ఇటువంటి ఎక్కడా మరి 5 సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు కనుక అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వమే ముందుకు రావాలి, ఈ ఎన్నికల్లో గెలవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి మంచి మెజారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు తెలిసి 130 సీట్లకి ఎక్కడా తగ్గకుండా ఇంకా పైనే పెంచే వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి మరి పోలింగ్ సరళం చూస్తుంటే ఆ విధంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆ విధంగా రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, మన సర్కారు ఈ జిల్లాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆ విధమైన పోలింగ్ జరిగింది. అభ్యర్థి ఎవరనేది కూడా కాకుండా కొన్ని చోట్ల మేము ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని పారదోలి ప్రస్తుత ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఓటు వేశారు. ఇక్కడ మన జిల్లాకు వచ్చేసరికి బందర్ పార్లమెంట్కి వచ్చేసరికి బాలశౌరి గారికి మరి మంచి మెజారిటీ ఇవ్వడానికి అన్ని వర్గాలు కూడా నిర్ణయించారు. నాకు తెలిసి ఎవరికి రానటువంటి గతంలో ఏ పార్లమెంట్ సభ్యుడికి రానటువంటి మెజారిటీ ఇవాళ బాలశౌరి గారికి వస్తుంది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీలో అభ్యర్థులు అందరూ కూడా
మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఇవాళ కూటమి జనసేన కలయిక వల్ల కూడా ఉత్సాహం రెట్టింపయ్యి, అలాగే బాలశౌరి గారు మరి పార్లమెంట్ క్యాండిడేట్ అయ్యేసరికి అది కూడా కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి బందర్ పార్లమెంట్లో అందరి అభ్యర్థుల విజయానికి తోడ్పడుతున్నారు. వెళ్ళిన చోటల్లో కూడా మరి ఎక్కడికి వెళ్ళినా నేను కొన్ని పోలింగ్ బూత్లు చూసా. వన్ సైడెడ్గా కొన్ని చోట్లయితే వన్ సైడెడ్గా నాకు అనిపించింది ఎలక్షన్. ఆ విధంగా ఉంది. అలాగే నన్ను చింతలపూడి నియోజకవర్గానికి ఏలూరు పార్లమెంట్లో ఇన్ఛార్జ్ చేస్తే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, మరి అక్కడ ఒక ఎన్ఆర్ఐ తీసుకొచ్చి పెట్టినా ఇవాళ అక్కడ కూడా మరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 2,76,000 ఓటు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ. అక్కడ కూడా ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ అని ఆయన గెలవబోతున్నాడు. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రైబల్ ఏరియాస్ కానీ తండాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఇవాళ ఈ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలనేటువంటి నిశ్చయానికి ప్రజలంతా వచ్చారు. ఆ విధంగానే నేను అక్కడ 6 రోజులు తిరిగినా వెళ్ళిన చోటలా జంగారెడ్డిగూడ కానీ చింతలపూడి కానీ ఈ ఏరియాలన్నీ కూడా బాగా మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఇవాళ మూడ్ ఆఫ్ ది స్టేట్, మూడ్ ఆఫ్ ది నేషన్కి వచ్చేసరికి మోడీ గారి నాయకత్వం మళ్ళీ రావాలి. ఏ దేశం ముందుకు వెళ్ళాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇతర దేశాలతో సఖ్యత ఉండాలన్నా, ఈ యొక్క టెర్రరిజం తగ్గాలన్నా భారతదేశంలో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దేశం మొత్తం కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే బంధన్ నియోజకవర్గంలో కూడా కొల్లు రవీంద్ర గారు మంచి మెజార్టీతో, ఎవరు ఊహించినంత మెజార్టీతో గెలవబోతున్నారు. అట్లాగే ప్రసాద్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఏదైనా మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మారాలి. నేను సీటు రాకపోయినా ఈ యొక్క రాబో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి ఈ నియోజకవర్గాల అభివృద్ధికి, అలాగే ప్రజలను అంటిపెట్టుకుని ఉండి పెడన కాయ కృష్ణప్రసాద్ గారితో, అట్లాగే మచిలీపట్నం రవీంద్ర గారితో కూడా కలిసి ఈ ప్రాంతం అభివృద్ధిలో నా వంతు కృషి కూడా నేను చేస్తాను. ఎందుకంటే అభివృద్ధి అనేది అడుక్కు వెళ్ళిపోయింది ఈ ప్రాంతాల్లో. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళతో పాటు నేను కూడా కలిసి పనిచేస్తాను. అలాగే బాలశౌరి గారు మరి మంచి అనుభవం ఉన్నటువంటి 3వసారి ఆయన ఎంపీ కాబోతున్నారు. మరి అటువంటి వ్యక్తి అనుభవంతో మరి పోర్టు విషయంలో కూడా ఆయన డిఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ మారి మరి అనేకమైన నిధులు తీసుకొచ్చి ఎస్క్రో అకౌంట్లు పెట్టడం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి డిఫరెన్స్ వచ్చింది. మరి రాబో కొత్త ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్టు కూడా త్వరితగతిన పూర్తయ్యి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఆ పోర్టు పూర్తయ్యి మన మచిలీపట్నం ప్రాంతానికి షిప్పులు వస్తాయని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్, ఎందుకంటే ముడా చైర్మన్గా నేను ఉండగా మరి పోర్టు విషయంలో, ల్యాండ్స్ ఎక్విజిషన్ విషయంలో నన్ను చైర్మన్ వేసినప్పుడు బాటిల్ నెక్స్, పోర్టు శంకుస్థాపనకి ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో ఆ బాటిల్ నెక్స్ అన్నీ కూడా మరి ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. మరి ఇప్పుడు రాబో రోజులు కూడా దాన్ని పూర్తి చేసి పోర్టే కాకుండా దానికి అలైడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మరి తీసుకురావాల్సిన అవసరం ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానీ, అట్లాగే మన కంటైనర్స్ రిపేరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రైల్వే సంస్థ ద్వారా అప్పట్లో ప్రపోజ్ చేసిన అటువంటి సంస్థలు కానీ, ఎందుకంటే అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి మరి పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా పెడన కాన్స్టిట్యున్సీలో కూడా గోగిలేరు, యాక్చువల్గా పోర్టు విషయంలో టెక్నికల్గా గోగిలేరులో ఆ రోజున పెట్టాలంటున్నారు. మరి అక్కడ లేకపోయినా పోర్టు మచిలీపట్నం వచ్చినా గోగిలేరులో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ లాంటిది కడితే చాలా ఉపయోగం. ఎందుకంటే అక్కడ డెప్త్ ఎక్కువ, రమారమి దిగటమే 15 అడుగుల లోతు ఉంటుంది కనుక అక్కడికి పెద్ద పెద్ద బోట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక అక్కడ కూడా పెడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఆ ప్రాంతం అంతా కూడా. అంటే గోగిలేరు మరి ఒక ఫిషింగ్ హార్బర్ వస్తే అక్కడ చాలామందికి ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ హైవే వచ్చింది కనుక
అక్కడ కూడా ఆ విధమైనటువంటి ఇది రావాలి. రాబో ప్రభుత్వంలో మరి అక్కడ కూడా అటువంటి ప్రయత్నం కూడా చేసి మరి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఆ విధంగా మరి ఆ ప్రాంతం అభివృద్ధి విషయంలో కూడా, అలాగే అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సముద్రపు కోతటి ఎక్కువ. మరి గురి చినగొలపాలెం గతంలోనే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సముద్రపు మొగని ఉప్పుటేరు నుంచి తవ్వించి ఆ యొక్క దీవి కోసుకుపోకుండా 2 సార్లు ఆపాం. మళ్ళీ ఇప్పుడు 1500 ఎకరాలు మరి కోసేసి సముద్రం కలిపేసుకుంటుంది. దాన్ని మరి అరికట్టకపోతే ఆ చినగొలపాలెం ఊరు రాబో రోజుల్లో పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క కెలామిటీస్ చూస్తూనే ఉన్నాం, అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, ఇవన్నీ దానివల్ల కూడా ఆ యొక్క దీవికి ప్రమాదం ఉంది. అని అటువంటి విషయాల్లో కూడా నేను ఎవరు శాసనసభ్యులైనా వాళ్ళతో సహకరించి ముందుకు వెళ్ళి ఆ అభివృద్ధి విషయంలో నేను కూడా ముందుంటాను. ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది, ఆ సందర్భంగా అభివృద్ధి విషయాలు ఎందుకంటే ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉత్సాహంగా ఓటేసి గెలిపించాలనేటువంటి ఆతృతతోటి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏదైనా జూన్ 4వ తారీఖున మా యొక్క కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో రాష్ట్రం మొత్తం మీద అధిక సీట్లు గెలుస్తాం. రాబో రోజుల్లో వచ్చిన 10-15 రోజుల్లోనే ప్రభుత్వం కూడా ఏర్పాటవుతుంది. అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ప్రజలకు అన్యాయం జరిగిందో ఈ వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా సరిదిద్ది ఏ వర్గాలైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకుని ఏ అభివృద్ధిని అయితే కుంటుపరిచిందో గత ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఈ యొక్క రాబో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది. రాజధాని నిర్మాణం చేస్తాం, పోలవరం నిర్మాణం చేస్తాం, ఇంకా ఇతర విషయాల్లో కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన సారథ్యంలో రాష్ట్రం ఒక 5 ఏళ్ళు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకపోయేసరికి రాష్ట్రం ఇంచుమించుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అటువంటి దాన్ని మళ్ళీ పట్టాలెక్కించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. దానికి మోడీ గారి అండదండలు ఉంటాయి. తప్పకుండా మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఎవరైతే ప్రజలందరూ కూడా రిజల్ట్ రాకపోయినా మాకు ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా రిజల్ట్ రాకపోయినా టైం ఉన్నా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము రిజల్ట్ చెప్పుకుంటాం. ఇప్పుడు మరి అందరికీ కూడా మా యొక్క ఎన్డీఏ కూటమి తరఫు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ మంచి ఊపు వచ్చింది రాష్ట్రం మొత్తం. మరి ఆయన ఇచ్చినటువంటి ఆక్సిజన్ నిజంగా బాగా పనిచేసింది కూటమికి. ఆయన ప్రయత్నం వల్లే ఈ యొక్క 3 పార్టీలు కూటమిగా ఏర్పడటానికి కూడా మరి సాధ్యపడింది. ఆయనకు కూడా అలాగే జనసేన కార్యకర్తలకి పెడన కాన్స్టిట్యున్సీ కానీ బందర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడున్నా చాలామంది వస్తున్నారు. అందరూ కూడా అందరికీ మేమంతా అండదండలుగా ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పి తెలియజేస్తుంది. మీ అందరికీ నా దగ్గర నమస్కారం చేస్తాను. గురించి ఉన్నాను అక్కడక్కడ కొన్ని చోట్ల మరి ఇటు అటు కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందనేది వాస్తవం. మరి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇవాళ మనం చెప్పలేం. ఎందుకంటే 4 రోజులు పోతేనే కానీ దాని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకోలేం. కానీ కొన్ని చోట్ల జరిగిన మాట అయితే వాస్తవం. నా నోటీస్ కూడా వచ్చింది. కొన్ని కారణాలు, స్థానిక కారణాలు కానీ కొన్ని ఇతర కారణాలు కానీ దానికి తోడ్పడి ఉంటాయి. ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధమైన క్రాస్ ఓటింగ్ వల్ల మరి కొంతమంది అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుంది. ఏదైనా ఒక సిద్ధాంతానికి ఒక పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు, ఒక కూటమి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తగ్గట్టుగానే ఓటు వేసి ఉంటే బాగుండేది. ఏదైనా ప్రజలు వాళ్ళ అభిప్రాయం మనం శాసించలేం కనుక వాడు ఏ విధంగా వేశారనేది రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం. ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు. Please subscribe to Chanakya channel.